Hello dear teachers, welcome back to our channel. It's my journey. Today, in this video, I'm here to help you build confidence and face teacher interviews successfully, even if your English is not perfect. So, before going to start our video, just remember one thing. English is just a language, not a measurement of your talent. And another one, every expert was once a beginner. So, remember these two things when you are going to attend for an interview. జస్ట్ సింప్లీ ఫాలో వాట్ ఐమ్ సెయింగ్. సో, మీ ఇంగ్లీష్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, నేనిప్పుడు ఏవైతే టిప్స్ చెప్తున్నానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఎగ్జాక్ట్‌గా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో చేయగలిగితే, టీచర్ ఇంటర్వ్యూనే కాదు, మీరు ఎలాంటి ఇంటర్వ్యూకెళ్ళినా కూడా ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతారు. జస్ట్ ఫోకస్ వాట్ ఐమ్ సెయింగ్. నేను చెప్పే ప్రతీదీ ఫాలో అవ్వాలి. సో, లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వన్, స్టార్ట్ విత్ అ సింపుల్ స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్. మీరెప్పుడైతే ఇంటర్వ్యూ చేసే వాళ్ళ రూమ్‌కి ఎంటర్ అవుతారో, సో, మీరు ఎంటర్ అయ్యే విధానమే ఎలా ఉండాలంటే, చక్కగా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అలాగే ఒక మంచి ప్లెజెంట్ స్మైల్ అన్నది మీ ఫేస్ మీద ఉండాలి. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఇంగ్లీష్ మే నాట్ బి యువర్ స్ట్రెంగ్త్, బట్ యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ పవర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది దేనికంటే ఫస్ట్ ఇంప్రెషన్ మ్యాటర్స్. మీరు ఎంటర్ అవ్వగానే మీ మీద వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అన్నది క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! సో, అలా అనమాట. సో, వెళ్ళిన వెంటనే ఆ ప్లెజెంట్ స్మైల్‌తోనే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రీట్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్ అనో, గుడ్ మార్నింగ్ మ్యామ్ అనో, థాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అనో ఖచ్చితంగా మీరు గ్రీటింగ్స్ అనేవి తెలియచేయాలి. ఇదేంటంటే వాళ్ళకి మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారనే మీనింగ్‌ని వాళ్ళకి కన్వే చేస్తుందనమాట. సో, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్రిపేర్ ఫర్ సింపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో, ఏ ఇంటర్వ్యూలో అయినా మీకు ఫస్ట్ అడిగేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. సో, చాలామంది రకరకాలుగా ప్రిపేర్ అవుతారు. సో, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీ రెజ్యూమేలో మీ గురించి అంతా ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు సింపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటున్నామంటే, మీరేంటి? మీరేం చదువుకున్నారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? లేదా మీరు ఫ్రెషర్ అయితే మీ యాంబిషన్ ఏంటి? ఈ స్కూల్లోనే మీరు జాయిన్ అవ్వడానికి ఎందుకు చూస్ చేసుకున్నారు? సో, ఇలా సింపుల్ టాపిక్స్ వచ్చేలాగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో ఉంది. అది చూస్తే మీకు కంప్లీట్‌గా ఒక ఐడియా అన్నది వస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్తే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను సింపుల్‌గా మీకు ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు దాన్ని ఫాలో చేయొచ్చు సెల్ఫ్ ఇంట్రడక్షన్‌కి. సో, సింపుల్‌గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ అయ్యి మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ తక్కువనే మీరు సింపుల్‌గా అక్కడ కన్వే చేయగలిగితే చాలు. సో, మాకు ఇంగ్లీష్ అస్సలు రాదు కదండీ! మేమెలా ప్రిపేర్ అవుతామంటే, చెప్పాను కదా! ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ లాంగ్వేజ్. తెలుగులో ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారో ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్‌లో అంతకంటే బాగా మాట్లాడగలుగుతారు. వాట్ యూ హావ్ టు డూ ఈజ్ ప్రాక్టీస్ వెల్. బాగా ప్రాక్టీస్ చేయాలి. 1కి 10 సార్లు, 20 సార్లు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. కంఠస్థ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయండి. ద థర్డ్ వన్, యూజ్ సింపుల్ ఇంగ్లీష్. చాలామంది ఏమనుకుంటారంటే, కాంప్లెక్స్ వర్డ్స్ యూజ్ చేస్తే ఇంగ్లీష్ బావచ్చు అనుకుంటారని అనుకుంటారు. అదేముండదు. కాంప్లెక్స్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఆ వర్డ్‌ని మీరు మర్చిపోతే మీకదో కొత్త సమస్యగా మారుతుంది. కాబట్టి మాక్సిమం మీ కన్వర్జేషన్ అంతా కూడా నీట్‌గా సింపుల్ ఇంగ్లీష్‌లో ఉండేలాగా, షార్ట్‌కట్‌లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లిజనింగ్ స్కిల్స్. సో, ఎప్పుడు కూడా మనం మాట్లాడడమే కాదు, ఎదుటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో వినాలి. సో, ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళు అడిగే క్వెషన్స్ ఫస్ట్ మీరు శ్రద్ధగా వినాలి. సో దట్ వాళ్ళకేం అర్థమవుతుందంటే, ఓకే, వీళ్ళు చెప్పేది పేషెన్స్‌గా వింటున్నారు కాబట్టి వీళ్ళకి మనం ఏమైనా సజెస్ట్ చేయొచ్చు, ఏమైనా చెప్పొచ్చు అన్న ఒపీనియన్ అన్నది, పాజిటివ్ ఒపీనియన్ అన్నది క్రియేట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు మాట్లాడినవారు వీళ్ళోటి చెప్తుంటే వాళ్ళోటి చెప్పేస్తూ ఉంటారు. అది సార్, ఇది సార్ అని. సో, అలా ఎప్పుడు చేయకూడదు. మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు బై మిస్టేక్ ఏదైనా ఇది చేశారో ఆగండి అన్న, ఇంకొక సజెషన్ ఏదన్నా ఇస్తేనో ఓకే సార్ అని చెప్పి చాలా పొలైట్‌గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, సింపుల్ ఇంగ్లీష్ ఒకటి, అలాగే లిజనింగ్ ఒకటి. ఈ రెండిటి మీద కూడా మీరు కాన్సంట్రేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ బాడీ లాంగ్వేజ్. సగం ఇంటర్వ్యూ మీరుండే విధానం బట్టే క్లియర్ అయిపోతుంది. అంటే మీరు దానికి ప్రిపేర్డ్‌గా ఉన్నారా? రెడీగా ఉన్నారా? సూటబులా? కాదా? అన్నది మీ బాడీ లాంగ్వేజ్ కూడా చెప్పేస్తది. సో, ఏంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీరు కూర్చునే విధానం గానీ, మీరు చూసే విధానం గానీ, ఆన్సర్ చేసే విధానం గానీ, హానెస్ట్‌గా ఆన్సర్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ చెప్పడం గానీ, ఎక్కువ అచీవ్‌మెంట్స్ చెప్పేసుకోవడం గానీ చేస్తూ ఉంటారు.
సో, మనము ఎక్కువ కాలం బ్లఫ్ చేయలేం. ఏదో ఒక టైంలో అది రివీల్ అయిపోతుంది. మనం ఏదైనా ఒపీనియన్ అన్నది పోతుంది. సో, బీ హానెస్ట్. హానెస్ట్‌గా ఉంటే మీకేమొచ్చన్నది ఎగ్జిబిట్ చేయండక్కడ. ఒకవేళ వాళ్ళడిగింది మీకు తెలియకపోతే ఓకే సార్. నేను దీని గురించి సెర్చ్ చేస్తాను. నేను నేర్చుకుంటానని గూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. ఫోకస్ ఆన్ టీచింగ్ స్కిల్స్ నాట్ ఇన్ ఇంగ్లీష్. మీరక్కడ మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అన్నది నిరూపించుకోవడం మానేసి, మీకేం టీచింగ్ స్కిల్స్ వచ్చన్నది ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. సో, మీరు పిల్లల్ని ఎంత కేర్‌గా చూసుకుంటారో, మీ క్రియేటివిటీ లెవెల్స్ ఏంటి, మీ టీచింగ్ గురించి మీకున్న ప్యాషన్ ఏంటి, ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నారు, వీటి మీద మీరెక్కువ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ అన్నది పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించదు. సో, ఇది మీరు ఇంటర్వ్యూలో కంప్లీట్‌గా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అన్నమాట. అండ్ ద లాస్ట్ వన్, ఫైనల్ వన్ డెమో. డెమోలో ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు నేను ముందు వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. క్లాస్ రూమ్‌లో ఇంగ్లీష్ అన్నది చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు ప్రిపేర్ అయిన ఆ సెంటెన్సెస్‌ని ఆ టాపిక్ వరకు ఎగ్జాక్ట్‌గా డెలివర్ చేయగలిగితే చాలు. ఆటోమేటిక్‌గా మీ డెమో అన్నది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా డెమో ఎలా ఇవ్వాలి? ఏ టాపిక్ ఎలా ఇవ్వాలి? ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటే ఆల్రెడీ మన ఛానల్‌లో ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు కొన్ని సబ్జెక్ట్స్ డెమోస్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు వాటిని చూసి ప్రిపేర్ అయితే డెమో అన్నది పెద్ద విషయమేమీ కాదు. సో, వీటన్నిటిని పక్కన పెడితే ఫస్ట్ మీకు కావాల్సిందేంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. వస్తే జాబొస్తది. రాకపోతే నీకొక మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో, ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ అన్నది మీకొక లైవ్ ఎగ్జాంపుల్ వస్తుంది. అది నేను గుర్తుపెట్టుకోవాలి. సో, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తే ఎయిదర్ జాబ్ అయినా వస్తుంది. లేదా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నా వస్తుంది. సో, ఇది నేను ఇంటర్వ్యూ గురించి మీకు చెప్పాలనుకున్న టిప్స్. ఐ హోప్ ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను.